నమస్తే, నేను మీ యాంకర్ హరిత. మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్ పై 999 నెంబర్ ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. అన్ని కొత్త కొత్త విషయాలు చెప్తుంటారు. కరెన్సీ నోట్ పై 999 నెంబర్ అంటే ఏంటి అసలు? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే కరెన్సీ నోట్ అంటే లైక్ 500 కావచ్చు, 200 రూపీస్ నోట్ కానీ 999 నెంబర్ మీరు చూసారా? అక్కడనే కాదు, మీరు వెహికల్ పై వెళ్తున్నప్పుడు కూడా 999 కావచ్చు, లేదా 9999 నెంబర్. అంటే సింపుల్ చెప్పాలంటే 9 నెంబర్ లేదా 999. సో ఈ 9తో కూడుకున్నటువంటి నెంబర్ని మీరు కనుక చూసినట్టయితే మీకు యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే 9 అనేది గరిష్టమైన సంఖ్య, మీకు తెలుసు కదా మేడం. 0 నుంచి 9 చూస్తే 9 అనేది గరిష్టమైనది. మీరు ఒక మంత్రాన్ని జపించాలంటే మినిమం ఎన్నిసార్లు జపించమంటారు? మనకు 108 టైమ్స్ అంటారు. అంటే 1 + 0 + 8 ఎంత? 9. గ్రహాలు ఎన్ని? 9. బేబీ బయటికి రావాలన్నా 9 మాసాలు. సో ఇది చూడండి, 9కి చాలా విశిష్టత ఉంది. సో అలాంటి విశిష్టతమైనటువంటి నెంబర్ను అందరు కూడా సక్సెస్ అవ్వాలి అన్న వాళ్ళు పీక్లో మీరు చూస్తే అందరు సెలబ్రిటీని చూస్తే ఫ్యాన్సీ నెంబర్ కోసం ట్రై చేస్తుంటారు. మీరు చాలా చూస్తే డబ్బులు పెట్టి కొంటుంటారు కూడా. సో ఎక్కువ కొనుక్కుంటుంది నెంబర్ ఏంటో తెలుసా? 9. ఎందుకు ఆ 9కి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ఎవరి దగ్గర అయితే వరుస 9లను చూస్తుంటారో వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను టాప్ నెంబర్ను నేను కలిగి ఉన్నాను. యద్భావం తద్భవతి. సో అది ఏమవుతుందంటే వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీని డెవలప్మెంట్ చేస్తుంది. నెంబర్ చూసిన ప్రతిసారి వాళ్ళలో ఒక హై ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హై ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల వారు హై ఎనర్జీ ఉన్న వాటిని ఆకర్షించుకుంటారు. అలా వారి జీవితం అనేది ఒక అద్భుతంగా వారు మార్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే నిరుత్సాహంగా ఉన్నప్పుడు కూడా చూడొచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే 999 నెంబర్ కొంటుంటారు, మళ్ళీ కొంతమంది అమ్ముతారా అంటారు. లేదండి, అయితే మీకు సహజంగా రావాలి ఈ నోట్స్ అనేది. మీకు ఎలాగో ఫ్యాన్సీ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ లాగా చేసుకుంటారు, బట్ చాలామందికి 786 కానీ ఇలాంటి నెంబర్స్ డబ్బులు ఇచ్చి మరీ కొంటారు. ఇప్పుడు 786 నెంబర్ తీసుకుందాం మేడం, యాక్చువల్గా అది ఒక 100 రూపాయలు. వీళ్ళు 200 రూపాయలు నోట్ ఇచ్చి 100 రూపాయలు ఉన్న 786 తీసుకుంటారు. అలా చేయకూడదు. మీ దగ్గర వస్తే తీసుకోండి, లేకపోతే లేదు. బట్ అది వచ్చినప్పుడు మీరు ఏం చెప్పి అన్నారు, ఒక పని ఏ పని చేయాలంటే మీ సంకల్పం చెప్పుకోండి. ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏదైనా కావచ్చు మేడం, అది మీరు పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సింపుల్. దీన్ని పదే పదే మననం చేయాలి. ఎప్పుడైతే వారికి కావాల్సింది ఆల్రెడీ వారి దగ్గర ఉంది అన్న ఫీలింగ్ రావాలి. బట్ ఇక్కడే నేను అడిగే క్వశ్చన్ చాలామంది ఏంటంటే, సార్ లేనిది ఉన్నట్లుగా నేను ఎలా ఊహించుకోవాలి అని అడుగుతారు. బట్ వారు అడగడంలో కరెక్టే, బట్ అది ప్రాక్టీస్తో వస్తుంది. అందుకోసమే మేము కంటిన్యూస్గా వాళ్ళని ప్రాక్టీస్ చేపిస్తుంటాం. ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళ మైండ్లో ఏం పడుతుందంటే స్థిరం అయిపోతుంటుంది. అలా స్థిరం అవ్వాలి అంటే వాళ్ళు రోజు రెగ్యులర్గా చేయాలి మేడం. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళకు నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఏదైనా ఒక దృశ్యాన్ని మీరు పదే పదే చూస్తుంటే సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. అంటే మీ నుంచి విడుదలైన ప్రతి ఆలోచన ఎలా వెళ్తుంది? చిత్ర రూపంలో వెళ్తుంది. ఆ వెళ్తున్నటువంటి చిత్ర రూపంలో వెళ్ళినటువంటిది మళ్ళీ మేనిఫెస్టేషన్, అంటే ఏదైతే మీరు కావాలని కోరుకున్నారో అది వాస్తవ రూపం దాల్చి మీకు వస్తుంది. సపోజ్ మీరు ఒక కారు కొనుక్కుందాం అనుకున్నారు, దానికి సంబంధించిన ఆలోచనలే మీరు పదే పదే చేస్తున్నారు. అప్పుడు మీకు ఏమనిపిస్తే అవకాశాలు కనబడుతుంటాయి, తీసుకుంటారు. సో ఇల్లు, ఈ గోల్డ్, ఏదైనా సరే మీకు అది రావాలి అంటే దానిపైన మీకు ఫోకస్ ఉండాలి. మీ మనసును దానిపై లగ్నం చేయాలి, దాన్ని మననం చేయాలి. అప్పుడు అది మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది. సో అందుకోసం మీరు 999 నెంబర్ చూసినప్పుడు మీరు దాని గురించి ఫోకస్ చేయండి. అలా మీరు చేస్తూ ఉంటే వన్ డే విల్ అట్రాక్ట్. అండ్ ఇంకొకటి 999 నెంబర్ కనపడ మీరు క్లోజ్ చేసి ఇక్కడ 999 ఆజ్ఞా చక్రం దగ్గర 999 నెంబర్ ఊహించుకొని దాని తర్వాత మీకు ఏది కావాలో అది ఆల్రెడీ జరిగినట్టుగా చూడండి. అలా ప్రతిరోజు, అంటే మీకు ఎప్పుడు కనపడ్డా 999 నెంబర్ మీరు ఇలా చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే డిప్రెషన్స్ టైప్ పీక్లో ఉంటుంది కదా, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. యాంగ్జైటీ వాళ్ళకు రావట్లేదు. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. హ్యాపీగా ఉండడం కోసం మనం ఏం చేయాలి? కృతజ్ఞత చూపించడం, అదేవిధంగా అఫర్మేషన్స్ రాస్తూ ఉండడం,
ఇలా మనం ధ్యానం చేస్తూ ఉండడం, ఇలా రోజు చేయడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయండి హరిత గారు. 999 నెంబర్ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులా ఈ లెక్కన? 9 నెంబర్ ఉన్న వాళ్ళందరూ? 999 నెంబర్ ఉన్నవాళ్ళు అందరూ అంటే, ఆ 999 నెంబర్ వచ్చినప్పుడు వారు ఏ విధంగా భావిస్తున్నారు, దానిపైన ఆధారపడి ఉంటుంది. కొంతమంది క్యాజువల్‌గా తీసుకుంటారు, పెట్టేసుకుంటారు. వాళ్ళకంతాను. బట్ ప్రతి రూపాయిని తీసుకునేటప్పుడు కూడా కాన్షియస్‌నెస్ అంటే ఎరుకతో తీసుకోవాలి. మళ్ళీ ఎరుకతో ఇవ్వాలి. అంటే సింపుల్ చెప్పాలంటే బాడీ, మైండ్ ఇక్కడే ఉండాలి. శరీరం ఇక్కడ, మనసు మరో ఎక్కడ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. సాధ్యం చాలామందికేందంటే లా ఆఫ్ అట్రాక్షను తెలిస్తే ప్రాపర్ గైడెన్స్ దగ్గర చేయండి అని చెప్తాను మేడం. చేయకపోతే చేయకపోయినా పర్వాలేదు మేడం. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వెపన్ లాంటిది, కత్తి లాంటిది. సరిగ్గా చేస్తే లైఫ్ ఎంత ముందుకెళ్తదో, సరిగ్గా చేయకపోతే కింద పడేస్తది. ఎందుకంటే లోపల ఫీలింగ్స్ యాడ్ పెట్టుకొని బయటికి మాత్రం నాకు ఇది కావాలి, అది కావాలంటే రాదు. ఫీలింగ్స్ ఏమో ఇట్లా అవుతున్నాయి. పాజిటివ్ థాట్ ఇట్లా అవుతున్నాయి. థాట్స్ ఇలా అవుతున్నాయి. అంటే లోపల సాడ్ ఫీలింగు, బయట పాజిటివ్ థాట్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఫీలింగ్ ఏముండాలి? హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. ఫీలింగ్స్‌కు థాట్‌కు మిస్ మ్యాచ్ అవుతుంది. దానికోసమే ప్రాపర్ ట్రైనింగ్ అవసరం అండి. దానికోసం మేము 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, అసలు వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? హ్మ్. ఫెయిల్ అవ్వడానికి ఒక ప్రధానమైన మనిషిలో మార్పు తీసుకురాగలిగే శక్తి మీ క్లాసెస్‌కుందా? వస్తుందండి. హ్మ్. ఎంతోమంది ఇప్పటివరకు గూడా మన క్లాస్‌లో ఎంతోమంది జాయిన్ అయ్యి, వాళ్ళు ఎంతో మార్పు అంటే తెచ్చారు. కొందరు అనుకుంటారు. అంటే పాజిటివ్‌గా ఆలోచించాలి, పాజిటివ్‌గానే వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళ మైండ్ సహకరించదు. హ్మ్. నెగెటివ్ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవును. అలాంటి వాళ్ళను పాజిటివ్‌లోకి తీసుకురాగలరా? యెస్. అందుకోసం నేనేం చేస్తానంటే డైరెక్ట్ సబ్జెక్ట్ నేను చెప్పనండి. ఫస్ట్ నేనేం చేస్తానంటే వాళ్ళకు మైండ్‌కు ట్రైనింగ్ ఇస్తాను. అంటే వాళ్ళ శ్వాసపై ధ్యాస పెట్టుకొని కొన్ని ప్రక్రియలు మేము నేర్పిస్తాం. దాని ద్వారా ఏమవుద్దంటే మనసు నిదానం అయిపోద్ది. ఎప్పుడైతే మనసు నిదానం అయిపోద్దో ఈజీగా మన ఆధీనంలో తెచ్చుకోవచ్చు. మనసు ఆధీనంలో తెచ్చుకుంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. సాధ్యమైనంత వరకు వీళ్ళందరూ చేసే అంటే మిస్టేక్ ఆధీనంలో తెచ్చుకోవడం సాధ్యం కాని వాళ్ళు మీ దగ్గరికి రావచ్చా? అదే మీరు చెప్తున్నా. మారుస్తారా? యెస్. ఫస్ట్ నేను చెప్పేది అదే. మనసునైతే ఎవరైతే ఆధీనం తెచ్చుకోలేకపోతున్నారో, వారు క్లాస్‌లకి అటెండ్ అవ్వడం ద్వారా వారి మైండ్‌ని వారు కంట్రోల్ తెచ్చుకుంటారు. హ్మ్. ఎప్పుడైతే వారి మైండ్ వాళ్ళ కంట్రోల్‌లోకి వస్తదో, అప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మైండ్ కంట్రోల్ రానంత వరకు, లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా ఉపయోగించనంత వరకు మీరు చాలా మంది చూస్తే రెమెడీస్ చేస్తుంటారండి. హ్మ్. రెమెడీస్ వలన ఎటువంటి ఉపయోగాలు ఎక్కువ ఉండవండి. అది సెకండరీ థింగ్. ఫస్ట్ మన మైండ్, మన మనసు దృఢంగా ఉండాలి. రెమెడీస్ ఆర్ సెకండరీ థింగ్. అది మన వైబ్రేట్ సెకండరీ స్థాయిలో పెంచడానికి గానీ, ఇక్కడ మనం ప్యూరిటీ లేకుండా, ఇక్కడ స్ట్రెంత్ అవ్వకుండా మీరు ఎన్ని రెమెడీస్ చేసినా దేర్ ఇస్ అంటే నో మీ యూజ్. క్లాసెస్‌లో ఇవి చెప్తుంటారా? యెస్. నేను చెప్పడం మెయిన్ అంటే ఒరిజినల్ ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వొచ్చా? ఏ ఏజ్ వాళ్ళైనా అటెండ్ అవ్వచ్చు మేడం. ఆ రెమెడీస్ కంటే గూడా నేను చెప్పేదేమిటి అంటే, రోజు ధ్యానం చేయండి. సరైన ధ్యానం, సరైన జ్ఞానం విల్ గివ్ ద రైట్ రిజల్ట్స్. ఓకే. ఎవరైనా క్లాసెస్‌కి అటెండ్ కావచ్చు. వాళ్ళ జీవితంలో ఒక మార్పు రావాలంటే మీ దగ్గరికి రమ్మంటారు. ఒక మంచి మార్పు. థాంక్ యూ విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్‌తో చెప్పాలండి. బిగ్ హ్యాండ్స్‌తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి.